అమ్మా మా వైజాగ్ నుంచి శ్రీకాకుళం వెళ్తున్నాను అమ్మా. పర్లేదు మా బాగుంది అమ్మా. ఎక్కడ హైదరాబాద్లో ఉన్నారా? వచ్చా అండి ఓకే 2 రోజులు పని ఉంది వెళ్ళాము. కాకపోతే అక్కడ వస్తామా కూడా వచ్చారు. ఇక్కడ కృష్ణ మందిర్లో ధనుర్మాసం వీడియో స్టేటస్ వచ్చింది అలా చూడాలి. ఓ వెరీ గుడ్ వెరీ గుడ్. సరే ఇప్పుడు రోజు ఇంకా గోదాదేవిలో తెక్కట్టేస్తాను మాలలు రకరకాల పువ్వులు కదండి. అయితే రోజు తిరుప్పావై రోజు కేశవనామంతో మేలుకలు కూడా చెప్పారు చూసారు. దాంతో రోజు స్వామి చప్పట్లు కొట్టి టెస్టన్ రాయేస్తున్నాను కదా. టెస్టన్ బయట ఉండి కాదు మొత్తం పాడుతున్నారా? మాధవాయని నిన్ను యాదవులందరూ మమత చెందున్నారు మేలుకో అది మొత్తం ఓకే. అది యాక్చువల్గా అమ్మా అది రికార్డ్ చేసి నగర సంకీర్తన అమ్మా. వెరీ గుడ్ వెరీ గుడ్. అసలు ఆ ఊళ్ళో చిన్న ఊరండి నానమ్మల ఊరు. ఆ వీధిలో 5 గంటలకల్లా అందరూ స్నానాలు చేసి గుమ్మల నుంచి బయటకు వచ్చి రామ పట్టాభిషేకంతో సుబ్బరాజు గారు అంతా పెద్ద తిరుగుతారు గానం చేస్తారు స్వామిలాగా. ఇంక ప్రతి ఇంట్లోంచి అందరూ నైవేద్యం హారతితో వచ్చి హారతిస్తారండి. అసలు అది వర్ణించడానికి మాటలు సరిపోవచ్చు కాదు. ధనుర్మాసం ఉద్దేశింపబడింది అందుకే. ధనుర్మాసాన్ని దరిద్ర మాసం చేసేసి గొర్రెల్లా నెత్తిన కొట్టేసుకోవడానికి ఏంటి? చక్కగా మార్గళెత్తింగల్ అని చెప్పి మొదలుపెట్టి మార్గశిరమాసం చక్కగా మాసాల్లోకెల్లా తలలాంటి మాసం అని గోదాదేవి చక్కగా చెబితే తల ఉన్న వాళ్ళకిలేండి అది. ఏం చేస్తాం, తలరాత కూడా ఉండాలి. ఈ ఆనందం, ఈ సంతోషం, ఈ భాగ్యం అనుభవించద్దు. ఊరికి మంచుకి రేపు ఎప్పుడో వీడియోలు పంపుతానండి. మీరు నాకు తిరిగి ఫోన్ చేయకపోతే నా పేరు స్వామి గారు. అమ్మా అద్భుతం అండి. అమ్మా సంతోషంగా. కృష్ణుడు అయితే ఒకరోజు వెంకటేశ్వర స్వామిలా కనిపిస్తున్నాడు, ఒకరోజు ఒకలా కనిపిస్తున్నాడు. చాలా అద్భుతంగా చేసుకుంటున్నాడు. మనం అన్నమయ్య చెప్పినట్లుగా ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంత మాత్రమే నీవు అంతరాంతరములెంచి చూడ పిండంతే నిప్పటి అన్నట్లు ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంత మాత్రమే నీవు. 2013లో నేను దీని పేరేమిటిది కుంభమేళాకి వెళ్తే ఆ కుంభమేళాలో ఆ గంగ అదంతా పెద్ద ఇసుకతో ఉండి గంగ ఎక్కడో ఉండి ఆ ఇసుకలోనే టెంట్లన్నీ వేసేస్తారు కదా. మీరు ఎప్పుడన్నా చూసారు లేదో? అసలు ఎంత ఉంటుందంటే అదొక నగరంలా ఉంటుందమ్మా. మనం ఎక్కడుందో మన టెంట్ కనిపెట్టాలంటే చాలా జాగ్రత్తగా కనిపెట్టాలి. అబ్బో చెమటలు పట్టేస్తాయి చలిలో తిరిగి. అయితే నేను సరే బృందావనం వెళ్ళిపోదామని బయటకు వచ్చేసాను. బయటికి వస్తే ఆ వెళ్ళే దారిలో ఈ గట్టు దగ్గర ఒక బావి కనబడింది. నాకు వెంటనే ఇప్పటికి 10 ఏళ్ళు అయింది కదా కొమ్మేళ. నాకు వెంటనే గుర్తొచ్చింది ఏంటంటే నీ వలన కొరతే లేదు మరి నీరు కొలది తామెరవు ఆవల భాగీరథి దరి బావుల ఆ జలమే ఊరిన ఎటులు. అన్నమయ్య చెప్పడం ఆ బావి కనపడటం ఏంటి అసలు? ఎంత యాప్ట్గా
అసలు అన్నమయ్య అంత బాగా చెప్పడం, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు అంత బాగా పాడడం, కుంభమేళాలో నాకు అది కనపడడం. అలాగే మొన్న కాకినాడలో పరిపూర్ణానంద స్వామి వారి కార్యక్రమం వెళ్ళానమ్మా. మీరు చూసారో లేదో? 2 కళ్ళు చాలవు. ఏమిటమ్మా తల్లులు, ఎంత మంది తల్లులు, వేల మంది అమ్మా. అసలు 2 కళ్ళు చాలు. వాళ్ళందరితో నా మనసులో బోల్డని కీర్తనలు వచ్చేస్తాయి కదా. ఏది పాడిద్దాం? చూడరమ్మ సద్దులారు పాడిచ్చేద్దాం ఓ పక్కన, భరతమాత లేకపోతేనేమో గోదామాత. లోపల ఫైటింగు, టైం ఏమో తక్కువ. అందరికీ 10 నిమిషాలు ఇచ్చారట, వద్దిపత్తి వారికి కూడా 10 నిమిషాలు ఇచ్చారట. అలాంటిది మనకేమో స్వామీజీ మరొక్క 5 నిమిషాలు అని స్వామీజీ చెప్పి అలా 20 నిమిషాలు ఏం మాట్లాడాను. నేను ఆ ఉపన్యాసంలో కూడా చెప్పాను, బాబు చైతన్య డెడ్ లైన్ చెప్పు అన్నాను. అంటే స్వామీజీ అన్నారు, స్వామీజీ మీది ఆన్లైన్ తప్ప డెడ్ లైన్ లేదు మీకు అని అన్నారు. అప్పుడు వీళ్ళందరితో మొత్తం ఈ గీత పాడిచ్చాను, మీకు ఇష్టమైంది. మనదేనా. ఓ ముసలాయన 72 ఏళ్ళ ఆయన, స్వామి ఆ పాట రాసి పంపండి స్వామి, నేను ఇక్కడ పిల్లలతో పాడిచ్చేస్తాను స్వామి అని ఫోన్ చేశారు. అమ్మా నాకు అంతా ఇష్టమే. ఆ పాటలో 3వ చరణం చాలా ఇష్టం అమ్మా. ఏంటంటే మొగలుల తరిమిన వీర శివాజీ, అదేంటిది ఆ 3వ లైన్ ఏంటిది? చంద్రగుప్తుడు తాంత్య తోపే రుద్రమదేవి ఝాన్సీ రాణులు, సువర్ణ పుటలతో చరిత్ర నింపిన భారతి బిడ్డలు వారనవోయ్. సువర్ణ పుటలతో చరిత్ర నింపిన భారతి బిడ్డలు వారనవోయ్, వారంతా నా వారనవోయ్. మనదేనోయ్ భారతదేశం, భారతదేశం మనదేనోయ్. అమ్మా ఇవి సంగతులమ్మా. రేపు ఇక్కడ శ్రీకాకుళం జిల్లాలో ఒక పల్లెటూరులో ఈ వైకుంఠ ఏకాదశి చేసుకుని మళ్ళీ హైదరాబాద్ వెళ్తే మళ్ళీ అయోధ్య కూడా వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ తిరుపతి రావాలి. అమ్మా చాలా సంతోషం అమ్మా. అయ్యో రాత్రి పెట్టేశాను కదా. ఆఫ్ చేయి యువరాజు, సౌండ్ చేయకు. 25 రాత్రి పెట్టేశానమ్మా. రాత్రి గుడి ముందు గుడిసేటి క్రిస్మస్ రా, అదే టైటిల్ చూసారా? అదే రాత్రి, మామూలుగా కాదు. ఎవడు రావట్లేదమ్మా, నెంబర్ ఇస్తే రారు, ఫోన్ చేయరు. ఈ లుచ్చగాళ్ళు దేనికి రియాక్ట్ అవ్వరు. ఎలా మరి? మనం వీళ్ళకేమో నీతి లేకపోయే, మన వాళ్ళకేమో భీతి లేకపోయే, ధర్మం పట్ల ప్రీతి లేకపోయే, ఈ ధర్మాన్ని నిలబెట్టే జాతి లేకపోయే ఏం చేయాలి చెప్పమ్మా? ఏం చేయాలి చెప్పు? కారు తోలుతూ మా వెంకటరమణ కూడా ముసిముసిన వాళ్ళు అవుతున్నాడు. నిన్న రాత్రి ఒక ఆయన ఫోన్ చేసి, అమ్మా అసలు ఎవరో కామెంట్ పెట్టారు, అంజలి ఇన్ని ఇంటర్వ్యూలు చేసింది, ఏ ఇంటర్వ్యూలో ఇంత నవ్వి ఉండదేమో అని. చాలా చక్కగా, అసలు ఏమి ఎక్కడ ఏ ఎబ్బెట్ లేకుండా చక్కగా. నేనే ఆ ఇంటర్వ్యూ అయిపోయాక ఒక 3-4 రోజులు తినేసిన. ఏంటమ్మా సరిగా చేయలేదేమో, సరిగా అడగలేదేమో, నేను సరిగా చెప్పలేదేమో అన్నాను ఆవిడతో. అంటే లేదు స్వామీజీ, నేను అసలు అవుట్పుట్ వచ్చే వరకు ఊరుకోను, చాలా బాగా వచ్చింది అని చెప్పింది ఆవిడ. తర్వాత అది రిలీజ్ అయ్యాకనే నేను కూల్ అయ్యాను. లక్షల మంది చూశారమ్మా.
అవునండి, బాగా నచ్చింది. అదొక ఎవరో పెట్టారు ఇంగ్లీష్లో, ఇదొక మంచి విందు భోజనం లాంటి ఇంటర్వ్యూ అని. చెవులకి ఇట్ ఈస్ సమ్టస్ ఫీస్ట్ ఫర్ ఇయర్స్ అని పెట్టారు. అంటే అప్పుడెప్పుడు మిమ్మల్ని త్యాగరాజ స్వామి సభలకి వెళ్ళినప్పుడు మీకు డైలాగ్ వేస్తాను కదా, ఇంటర్వ్యూలో చేస్తారు. ఆ ఇంటర్వ్యూలో కూడా చెప్పానా, నాన్న సౌండ్ చేయకు నాన్న యువరాజు, ప్లీజ్ నాన్న నీకు దండం పెడతాను అమ్మా. కదండి అమ్మా, నిలబెట్టించామో పడుకోబెట్టించామో చెప్తారు కదా రీల్. అవునవును. అది నాకు రీల్ చేయాలంటే మనకేమో టెక్నాలజీ రాదు అమ్మా. అది ఎలాగలా అనుకున్నాను, ఎవరో అద్భుతంగా రీల్ చేసి పెట్టేసారండి. మాస్ ఓర మాస్, అదే కదా కాదండి, అదే త్యాగరాజ్, అదే పాయింట్. త్యాగరాజ సభలోది వేరు, ఈ ఓరమాస్ వేరు, రెండు సిమిలరే కానీ నాకు ఇది చాలా ఇష్టం. అప్పుడు అదే నేను పెట్టానండి, వైల్డ్ లైఫ్ అంటే ఇది. నాకు పెట్టారు, నేను ఎవరికో ఇలా మా అక్క పంపించిందని ఎవరికో చూపించాను కూడా నేను. అమ్మ రైట్ అవును, అది సహజం. నా కడుపులో ఉన్న వేదన, ఆ వేదన ఈ హిందూ సమాజానికి నా నివేదన. అంతే అమ్మా, అంతే. చెయ్యాలి, చాలా చేయాలి. భగవంతుడు ఇంకా ఇవ్వాల్సిన సంభారాలు ఇస్తే చాలా చేయాలి. ఎందుకంటే మన దగ్గర కంటెంట్ కరెంట్ రెండూ ఉన్నాయి. దురదృష్టం ఏంటంటే వైర్లు లేవు. కాదండి, ఆ డైలాగ్ కి అనాలంటే అసలు సందీప్ వంగగాడి దిక్కుమల్ల వైల్డ్స్ కూడా సరిపోతుంది. ఇది ధర్మయుద్ధం. వాడు కేవలం వాడు ధనయుద్ధం, తేడా లేదు. వాడు యువకుల్లో భావోద్వేగాన్ని కేవలం క్యాష్ చేసుకోవడానికి హింసని ప్రేరేపించి వాడి పబ్బం గడుపుకున్నాడు తప్ప, ఆ విషయంలో సందీప్ వంగ, ధర్మం విషయంలో దొంగ. ఆ సినిమా తీసాక అయ్యాడు లంగా, కానీ యువకులు పాడైపోతారు, అదే నా బెంగ. అదే మా సంగతి. నన్ను ఇంటర్వ్యూలో కూడా మొన్న అంజీ టీవీ డివోషనల్ ట్రీ అనే ఛానల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు అడిగారు, భార్యాభర్తలు ఇద్దరు, గురూజీ దాని మీద మీరు స్పందించాలి అని. మళ్ళీ నేను బయటకు వచ్చి కూడా మళ్ళీ ఒక బయట తీసుకున్నారు. సినిమా చూసి ఇంకా మాట్లాడతానని చెప్పాను. 3 గంటలు పెట్టిన సినిమా ఎక్కడ చూడను? ఈ ప్రయాణాలకే జీవితం అయిపోతుంటే అమ్మా. కానీ సమాజంలో స్పందన ఉంది, కానీ దీన్ని ఏకీకృతం చేయాలి. ఎవరో మహాత్మురాలు పార్లమెంట్ మీద పిల్లేసిందంట. ఏ విషయంలో? వైలెన్స్. వాళ్ళ పాప సినిమాకి తీసుకెళ్తే ఆ పిల్ల బెదిరిపోయి వచ్చేసింది అంటాడు సినిమాలో, థియేటర్లో. అటువంటి సినిమాలు తెస్తారా అని చెప్పి అమ్మాయి చాలా ఇష్యూ చేసిందండి శాసనసభలోనో ఎక్కడో. వెరీ గుడ్. కాదు, సెన్సార్ వాళ్ళకి సెన్స్ లేదా ఏంటి? నాకు అదే అనిపించిందండి. పూర్వం ఏదో చాలా బాగా పట్టించేవారు సెన్సార్, మరి ఇప్పుడు ఎందుకు అలా వదిలేస్తారో అర్థం అవట్లేదు. సెన్సార్ అలా సెన్స్ లేకుండా ఎలా ఉంటుంది? గాలికి వదిలేసినట్టు. సెన్సారికి లేదా సెన్సు, వారి కళ్ళకు పని చెయ్యవా లెన్సు, వారి తలపై పెట్టారా గన్సు, వారయ్యారా లేక బఫూన్సు. అలా వచ్చేస్తుంది కదా పాపం. ఎవరో స్వామీజీ, ఎలా స్వామీజీ అంట. నిజంగా మీ వెపన్స్ అండి నన్ను అడిగితే. నేను అన్నాను, ఇది ఇన్బిల్ట్ జీబీ, ఇన్సర్ట్ జీబీ కాదు అన్నా. అప్పుడు వెంటనే ఓ పాప, అమ్మా మళ్ళీ వేసేసారే అందే. ఎప్పుడు ఇది కూడా 10-11 ఏళ్ల క్రితం విజయవాడలో ఒక స్కూల్లో ఈ సంక్రాంతి ఫంక్షన్ అయితే ఇలా మాటికి ఆ పెళ్ళుండి, అమ్మ మళ్ళీ వేసేసారే అనేది. అది అమ్మ చాలా మన దగ్గర ఇప్పుడు సంస్కృతంలో ఓ శ్లోకం ఉంది. ఏమిటది?
అమంతరమక్షరం నాస్తి నాస్తి మూలమనౌషధం అయోగ్యో పురుషో నాస్తి యోజకస్తత్ర దుర్లభ. మంత్రం కాని అక్షరం లేదు, యోజకుడు కానీ వ్యక్తి లేడు, ఔషధానికి పనికిరాని మొక్క లేదు. కానీ వీటిని వినియోగించడం తెలిసిన నాయకుడే కరువు అని. కాబట్టి ఆ నాయకత్వ లోపం మన ధర్మానికి శాపం. అందుకే ఈ మరకలు చేస్తున్నారు దూపం. అందుకే నాలాంటి వాళ్ళకి వస్తుంది కోపం. అందుకే ఇచ్చేస్తాను ఈ సెక్యులర్ కుక్కలకి శాపం. ఎవరిదానికి ఇచ్చేయాలి ఎందుకు? అది తెలుగు అయినా ఇంగ్లీష్ అయినా హిందీ అయినా మన దగ్గరికి వస్తే బూందీ అయిపోవాల్సిందే. ఇచ్చేయాలి ఎందుకు? మనం దాచుకోవడం ఎందుకు? అన్నమే దాచుకోమన్నాడు కానీ మనం దాచుకోం. అన్నమయ్య వెంకటేశ్వరం దాచుకోమన్నాడు అంతే, మన దాచుకోమనలేదు కదా. అమ్మో ఎప్పుడు తప్పుడు వదిలేయడమే. ఆల్రెడీ మహేష్ బాబు చెప్పాడుగా, తిరిగి ఇచ్చే లావ్ అయిపోతాం. ఆల్రెడీ లావ్ అయిపోయాం, ఎందుకు కొత్తగా ఇంకా పెరిగేదేంటి? అంతే, ఇచ్చేస్తే అయిపోతుంది అంతే. అమ్మ చాలా సంతోషం. ఈ ఒక్క మొక్క చెప్పి పెట్టేస్తాను. ఏంటంటే ఈ మన మేలుకొలుపు పాట అది మేము స్టూడియోలో రికార్డ్ చేసాము. అది నాకు అంత నచ్చలేదు. ఏదో షూట్ చేసాము, ఖర్చు కూడా అయింది. కానీ తీసిన డైరెక్టర్ అమ్మాయి మాత్రం చాలా బాగా వచ్చింది, మీరే బాగా చేశారు, అది ఇది అని చెప్పింది. సరే అవుట్పుట్ వచ్చాక చూద్దాం అంటే ధనుర్మాసంలో చిన్నజీవి స్వామివారితో రిలీజ్ చేద్దామని ప్లాన్ చేసాం. సరే లేట్ అయినా సరే రిలీజ్ చేస్తే అందరికీ అందుతుంది కదా. పాడుకున్న వాళ్ళు పాడుకుంటారు, పాడుకునే వాళ్ళు దీన్ని పెట్టి పాడుకుంటారు, దీన్ని వాడుకుంటారు. ఈ రెండు చేయలేని వాళ్ళు పడుకుంటారు. మూడోది ఎలాగ ఉంటుంది కదమ్మా. పాడుకునే బ్యాచ్, పాడు చేసే బ్యాచ్, పడుకునే బ్యాచ్ ఎప్పుడు ఉంటాయి. అంతే కదమ్మా. నేను ఎప్పుడైనా నేను పాడేటప్పుడు వెనకాల ఎవడైనా పాడు చేస్తే చెప్తాను, నీకు వస్తే పాడు కానీ పాడు చేయకు, పాడు చేయకండి నాయన అంటుంటాను. నేను ట్యూన్ పాడితే వాడు ఇంకో ట్యూన్ పాడితే బోన్లు ఇరిగిపోవు, ట్యూన్ పాడైపోదు. నేనేమో చక్కగా నెమ్మదిగా కూల్గా రాధే రాధే గోవింద గోవింద రాధే 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 గోవింద గోవింద రాధే అంటే మృదంగాన్ని అల్లా పావాలమ్మ. నెమ్మదిగా అల్లా పావుతూ వేళ్లతో అల్లా తడుతూ పైన తాళాలు నెమ్మదిగా కొట్టాలి, హార్మోన్ నెమ్మదిగా ప్లే చేయాలి, అది అల్లా పైకి వెళ్ళాలి. రాధే రాధే గోవింద గోవింద రాధే 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 గోవింద గోవింద రాధే. అసలు అలా వాళ్ళు వెనకాల ఎత్తుకుని కోరస్ పాడుతుంటే అసలు ఊపు మామూలుగా ఉండదు. అలా మళ్ళీ నెక్స్ట్ రాధే రాధే గోవింద, ఇంకా దీర్ఘం మామూలుగా ఉండదు. గోవింద రాధే 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 గోవింద గోవింద రాధే 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 గోవింద గోవింద రాధే 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 గోవింద గోవింద రాధే. ఇలా మంచి అసలు ఏ మూడ్లోకి వెళ్తామంటే
అది గోలోకం అయిపోతుంది, భూలోకం కాస్త ఇంతలో ఒక మాలోకం వచ్చేస్తాడు. వచ్చేసేసి మనం ఇంత ఆనందంగా ఒక రసాస్వాదం చేస్తూ ఉంటే, ఇంత దీర్ఘంగా చక్కగా అసలు భావంతో పాడుతూ ఉంటే వెనకాల నుంచి రాధే రాధే గోవింద రాధే గోవింద అంతే సర్వనాశనం అయిపోతుంది. ఇంకా అప్పుడు వెనక్కి తిరిగి బాబు జేకే అరి ఓకే చేయకినానా పాడు చేయకినానా పాడుతా తీయగా చల్లగా, అంతేగాని మా పాటకు కట్టకు పాడే నీవు మెల్లగా. ఈ రెండో మాట అర్థమైందమ్మా? అదన్నమాట. అంతే పాడుతా తీయగా చల్లగా అన్నారు కానీ మా పాటకు కట్టకనైనా పాడేసి మెల్లగా. పాడడం ఉత్తమం, పాడింది పాడినట్టు పాడడం ఉత్తమం. పాట రాకపోతే పాడకుండా ఉండడం మధ్యమం. అసలు పాట రాకపోయినా పాడు చేయడం అదన్నమాట. మా కర్మ కాళ్ళే దొరుకుతారు. ఏంటో వీళ్ళ సంతోషం ఏంటో, మైకిస్తే పాపం వేసేస్తారు దూపం. లేకపోతే నేనేదో అందరితో మంత్రం చెప్పేస్తుంటే ఆడు మైకొట్టుని చెప్పేస్తుంటాడు. మిగిలిన వాళ్ళు అంత గాడిలు చేస్తున్నారా? మైకి పెడే అక్కడ మిగిలిన వాళ్ళు అందరూ చెప్పేది వినపడాలి కదా. వాళ్ళేదో క్రేజీ ఫెలోస్ అయితే మరి ఎవడరా సెలాపండి. సో ఆడేదో క్రేజీ ఫెలో, ఆ జనాలు చెప్పనోళ్ళు బద్దకస్తులు అయి ఉంటే మైక్కి మనం రిపీట్ చేయొచ్చు. ఒక్కళ్ళ మైక్లో మాట్లాడుతున్నప్పుడు దాన్ని మైక్లో రిపీట్ చేయకూడదు, జనాలు వినపడాలి కదా. అప్పుడు వాళ్ళందరూ అసలు నిన్నగాక మొన్న అనకాపల్లి దగ్గర ఒక మత్స్యకార గ్రామం వెళ్ళామమ్మా. అందరూ మత్స్యకారులే. వాళ్ళకి బలిచక్రవర్తి వామనుడి కథ చెప్తే బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానేని అసలు ఎంత బాగా పాడారమ్మా వాళ్ళు. అద్భుతంగా పాడారు. వాళ్ళు ఏదో నేర్చుకున్నట్టు పాడారు. చాలా చాలా బాగా పాడారు. అసలు ఎందరో మహానుభావులమ్మా, ఎందరో మహానుభావులు. సింహాచల శాస్త్రి గారి హరికథ విన్నారు కదా మీరు? ఒక్కసారైనా విన్నారా? ఆయన మొన్న కాశీలో ఉన్నప్పుడు నేనేమో హైదరాబాద్లో ఎక్కడో ఉన్నాను, ఆయన వచ్చేసిన తర్వాత మేము వెళ్ళాము. ఒకే కార్యక్రమంలో నేను మాట్లాడాను, ఆయన మాట్లాడారు, కానీ ఆయన డేట్స్ వేరు. డేట్స్ అసలు అద్భుతంగా నేను బోల్డ్ సార్లు విన్నదే వింటుంటాను. చాలా అద్భుతంగా ఆయన చెప్తారు, చాలా తీగా. ఆయన అంటే నేను చాలా కాలం నుంచి వింటున్న త్యాగరాజ స్వామి కృతికి అర్థం ఆయన వల్లనే తెలుసుకున్నా. చంద్రు వర్ణుని అందా చందమును హృదయారవిందమున జూచి బ్రహ్మానందమనుభవించువారెందరో మహాను భావులు. ఆ చంద్రు వర్ణుని ఏంటి అసలు అర్థం కాలేదు చాలా కాలం. ఆ చంద్రు వర్ణుని ఏంటంటే యాక్చువల్గా రామచంద్రమూర్తి నీలమేఘశ్యాముడు కదా. మరి చంద్రు వర్ణుని ఏమిటి అంటే చంద్రుల్లాంటి స్వచ్ఛమైన గుణాలు కలిగిన రామచంద్రమూర్తిని హృదయంలో దర్శించి ఎప్పుడూ బ్రహ్మానందాన్ని అనుభవించేటువంటి ఆ మహానుభావులకు నా వందనములు. అసలు నేను అయ్యి బాబోయ్ అనుకున్నా. అలాగే ఇది మీరు వినుంటారు, మీకు తెలుసు. దుడుకోగల నన్నే దొర కొడుకు బ్రోతురా, ఎంతో దుడుకోగల నన్నే దొర కొడుకు బ్రోతురా. ఈ దొర కొడుకు ఎవరు? ఈ మాట తాడేపల్లిగూడెంలో రామంగారిని అడిగా.
ఆయన పేరు రామం గారు కదా, అందుకని ఎప్పుడు ఫోన్ చేసినా దేవదేవం భజే దివ్య ప్రభావం రావణాసురవైరి రణపుంగవం రామం దేవదేవం భజే దివ్య ప్రభావం. అలా పొంగిపోతూ పాడేస్తుంటే ఆయనతో డిస్కషన్ వస్తే ఇంతకీ దొరకొడికి ఎవరు అని చర్చ వస్తే హరికథ అయిపోయిన తర్వాత త్యాగరాజ స్వామి వారు ఆఖరిలో రాసిన పాట ఏంటో తెలుసా మీకు? ఆఖరి కీర్తన కాదంట, ఇది మన సింహాచల శాస్త్రి గారు చెప్పారు. పవమాన సుదుడు బట్టు పాదార విందములకు నీ నామ రూపములకు నిత్య జయ మంగళం రాజీవ నైన త్యాగ రాజులు గొలచునట్టి నీ నామ రూపములకు నిత్య జయ మంగళం మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలముత్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. ఈ శ్లోకంలో ఒక చోట చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఈ చక్రవర్తి కొడుకు ఎవరు? రాముడు కదండి. మరి దొరకొడుకు ఎవరు? ఇప్పుడు ఇదే ఆన్సర్, ఇప్పుడు కూడా అదే ఆన్సర్. రాముడు కదా అన్నారు, అక్కడ రాముడే వచ్చాడు. దుడుకు గల నన్నే దొర కొడుకు బ్రోతురా. అది ఓకే, మరి రాముడేగా మనకి దొర, మనకి రాముడే కదమ్మా దొర. అందుకని అలా వింటూ ఉంటే ఎంత రసం ఉంటుందమ్మా. ఈ రసం మానేసి ఆధ్యాత్మికమైన ఈ రసం మానేసి మానసికంగా నీరసం తెచ్చుకుని జీవితాన్ని రసాభాస చేసేసుకుంటున్నారు పిచ్చి మనుషులు. ఏం చేస్తాం? ఎందుకు అన్నమయ్య అసలు ఎంత సాహిత్యం అమ్మా. సాహిత్యం సంగీతం సరస్వతి స్తనద్వయం అన్నారు. అసలు ఎంత అన్నమయ్య, మీరు వినే ఉంటారులే. ఏది? తెప్పగా మర్రాకు మీద తేలాడు వాడు, విన్నారుగా? ఎప్పుడు లోకములెల్ల ఏలేటి వాడు తెప్పగా మర్రాకు మీద తేలేటి వాడు. అందులో మిగిలినవన్నీ అర్థమైంది, కానీ ఐదోది అంటే దశావతారంలో వామనావతారాన్ని అసలు పేరు పెట్టకుండా చెప్పాడమ్మా. అంటే అన్నిటికీ దేనికి పెట్టాడు. 10 అవతారాల్లో పేరు అసలు మెన్షన్ చేయకుండా పాడతాడు. ఏది? కోడి కూత నోటి వాణి కుర్రతమ్ముడైన వాడు. కోడి కూత నోటివాని కుర్రతమ్ముడైన వాడు. ఎవరైనా కోడి కూత ఎవరు కూశారమ్మా? కోడి కూత అంటే కోడిలాగా కూసిన వాడు ఎవరు? కోడిలా కూసిన వాడు ఎవరంటే స్వామి నదికి పోలేదా, అప్పుడు అర్థం అవుద్ది అమ్మా. ఇంద్రుడు వాళ్ళ అమ్మ తపస్సు చేస్తే విష్ణుమూర్తి వామనుడుగా పుట్టాడు. ఈ వామనుడు ఇంద్రుడు తమ్ముడు కాబట్టి ఈయన పేరేంటి? వామనుడు ఇంద్రుడి తమ్ముడు కాబట్టి ఆయన ఏమయ్యాడు? సన్ ఆఫ్ సత్యం సినిమాలో నిత్యమేనకి అన్నయ్య అయ్యాడు. చచ్చా, మీరు వెరీ పూర్.
ఎలాగా ఉపేంద్ర. చూడండి అసలు అన్నమయ్య పేరు వాడకుండా ఎంత తెలివిగా కోడి కూత నోటివాణి కుర్ర తమ్ముడైన వాడు. అసలు ఏంటమ్మా అసలు మెంటలెక్కిపోలే, ఎన్నాళ్ళు పట్టిందో అసలు ఆలోచిస్తే. అన్నమయ్య అంత గొప్ప సాహిత్యం. అమ్మ 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 చాలా చాలా ఆనందం అమ్మా. మీకు వాళ్ళది డ్యూటీ, మంది బ్యూటీ. ఇవి రెండు తెలియని వాళ్ళు చేసేది డ్యూటీ. దట్ ఈస్ వెరీ నాటి. ఏం చేస్తామమ్మా, ఇప్పుడు కొందరికే రసాస్వాదన ఉంటుంది. అందుకే త్యాగరాజ వారు చెప్పారు, అప్పుడే చెప్పారు, తెలియలేరు రామా భక్తి మార్గమును తెలియలేరు రామా ఇలానంతటా తిరుగుచునుందురే గాని తెలియలేరు రామా భక్తి మార్గమును తెలియలేరు రామా వెగలేచి నిట మునిగి బూతి బూసి వెళ్ళనించి. పొద్దున్నే లేచి నీటిలో మునిగి మంచి బొట్లు ఎట్టేసుకుంటారు, వేళ్ళు లెక్క పెడతారు. కానీ వెగలేచి నీట మునిగి బూతి బూసి వెళ్ళనించి పైకమార్జన ధన లోలులౌదురే గాని తెలియలేరు రామా. కాబట్టి బుద్ధిమంతులైన వాళ్ళు ఏ కొద్ది మందో ఉంటారు, వారు హృదయం శుద్ధి కలిగి వారే పరమాత్మని సదా దర్శిస్తూ నందతి 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 నిత్యం అన్నారు, అలా దర్శిస్తూ ఉంటారు. అమ్మా, మా ఊరు దగ్గరకొచ్చుచున్నది, ఈ ఆంధ్రప్రదేశ్ చిట్ట చివరి భాగమునకు అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ ఓడు పోటీ చేసిన నియోజకవర్గమునకు. అంటే తెలుసమ్మా, టెక్కలి టెక్కలి టెక్కలని శ్రీకాకుళం జిల్లా. టెక్కలి. అమ్మా అబ్బా, హైదరాబాదు, సికింద్రాబాదు, అలహాబాదు, సైదాబాదు ఇవి చెప్పినప్పుడు వస్తుంది కదా, వాడిని పీకలదాకా. ఈ టెక్కలి నియోజకవర్గంలో ఒక పల్లెటూరుకి వెళ్తూ ఉన్నామమ్మా. టెక్కలి నియోజకవర్గములో చెక్క మతంగాళ్ళ మక్కెలు ఇరగగొట్టుటకు. అది అసలు విషయం. టెక్కలులో చెక్కగాళ్ళ మక్కెలు రాయాలి. ఏమని రాద్దాం చెప్పండి. ఏ ఎవరిదాడికి ఇచ్చేయడమే. ఏ సెంటర్ అయినా, ఎనీ ప్లేస్, ఎనీ టైం, ఎనీ సెంటర్, రాధా మనోహర్ అంటారు. ఎవరు రావట్లేదు కదా మన నెంబర్ ఇస్తే కూడాను. నెంబర్ ఇస్తే వచ్చేస్తున్నారా, ఫోన్ చేస్తున్నారా? మొన్న ఆడెవడో ఫోన్ చేసాడు రాజమండ్రి నుంచి, నేను కొట్టేస్తాను అన్నాడు. నెంబర్ ఇచ్చి అయితే కొట్టేసే, మరి లొకేషన్ ఏంటేస్తా అన్నాను. నువ్వు కొట్టయితే కొట్టి ఇచ్చేసుకుంటావు అన్నాను అని ఆడి మాటలు వీడియో తీసి పెట్టేశాం. తెల్లారేసరికి వెమ్మని చూశారు. మన్నాడు మధ్యాహ్నానికి గురూజీ ప్లీజ్ నా తప్పు అయిపోయింది గురూజీ అని మళ్ళీ కలబేరం. ఏంటమ్మా? ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ గొర్రెలు ఎదురొస్తా ఉంటాయి. మీరు ఒకసారి కరెక్ట్ టైటిల్ చెప్పనా? గొర్రెలు పర్రార్, గొర్రెలు పరార్ ఇన్ ఎనీ బజార్. ఎవడైతే ఏంటమ్మా, ఎవడైతే ఏంటి అసలు, ఎవడైతే ఏంటి, వాళ్ళంతా మనకు పుట్టిన వాళ్ళేగా. కొంచెం కటువుగా అక్కడికి నేను వాళ్ళకి అర్థం కావాలని, ఒరే మీ అమ్మ చాలా మంచిది అని కూడా చెప్తుంటా.
అయినా అర్థం చేసుకోకపోతే నేను ఏం చేయను చెప్పండి. అంత బుర్ర ఉంటాయి అవి గుర్తుంటారు. కదా అందుకే పాట కూడా పాడాను ఇంటర్వ్యూలో. గొర్రె బతుకంతే గొర్రె మెదడంతే మెదడున్న వాడెవడు గొర్రె కాదంతే. అసలు అంజలి ఎన్ని నవ్వులో తెగనవ్వించింది ఆవిడ పాపం. అమ్మ 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 హరే కృష్ణమ్మ. హ్యాపీ ముక్కోటి ఏకాదశి అమ్మ. హరే కృష్ణమ్మ. హరే కృష్ణ. హరే కృష్ణ.